నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. అమూల్యమైన ప్రకృతి సంపదలో నీరు ఒకటి. మానవ మనుగడకు నీరే జీవనాధారం. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాలలో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పద్ధతి లేదు. ఈ వర్షాకాలంలో భూమి మీద పడిన నీరు వృధాగా పోకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి. అపార్ట్మెంట్స్, స్వతంత్ర గృహాల వాసులు వర్షపు నీటిని పొదుపు చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని ఎన్ని రకాలుగా పొదుపు చేసుకోవచ్చు అనే అంశంపై ప్రత్యేక కథనం మీకోసం. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి ప్రాణాధారం నీరు. నీరు లేకపోతే ప్రపంచమే లేదు. భూప్రపంచంలోని సకల జీవరాశులకు ఆధారం నీరు. అయితే పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీరు సరిపోవడం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని పలు ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవడం మినహా మరొక మార్గం లేదు. ఏటా కురిసే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకింపచేసినప్పుడు నీటి బాధలు ఉండవు. భూమిపై పడే ప్రతి వర్షపు నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకే విధంగా చేయడం ద్వారా ఆ పరిసర ప్రాంతమంతా నీటి నిల్వ ఉంటుంది. భూగర్భ జలాలు పెంపొందుతాయి. తద్వారా అక్కడ నీటి ఎద్దడి ఉండదు. నగరాల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచేందుకు గాను రాబోయే రోజుల్లో నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇంకుడు గుంతల నిర్మాణమే ఏకైక మార్గం. వచ్చేది వర్షాకాలం. మనం రెడీ అంటే ఏం చేస్తాము? గొడుగు, వాటర్ ప్రూఫ్ షూస్, రెయిన్ కోట్స్ అటువంటివి తీసి పెట్టుకోవడం. వర్షాకాలంలో వాటర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి మనకు కావాల్సిన అన్ని పద్ధతులు మనం రెడీ చేస్తాం. మన ఇండిపెండెంట్ హౌస్ అయినా, అపార్ట్మెంట్ అయినా, కమర్షియల్ బిల్డింగ్స్ అయినా, క్లబ్ హౌసెస్ అయినా, స్కూల్ బిల్డింగ్స్, ప్రతి బిల్డింగ్కి టెర్రస్ ఉంటుంది. ఆ టెర్రస్లో పడ్డ వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఎక్కువ పడిన క్వాంటిటీ సరిపోయేంత మనకు కావాల్సిన స్టోరేజ్ ట్యాంక్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓపెన్ స్పేసెస్ ఉంటే వాటర్ బాడీస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, దీనివల్ల మనకి ఆ ఒక రీయూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ ఉన్న వెల్స్ ఆర్ బోర్ వాటర్ రీఛార్జ్, దిస్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఎక్కువగా మనకు పడిన వాటర్ స్టోరేజ్ అయిన తర్వాత ఎక్సెస్ ఉన్న వాటర్ పూర్తిగా మనం బోర్వెల్ రీఛార్జింగ్ మరియు మన ఉన్న పరిసరాలకి వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. భూగర్భ జలనీటి మట్టాన్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకోసం వర్షాకాలం రాకముందే ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి. మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరమంతా నీరు పుష్కలంగా అందాలంటే వాననీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. 250 గజాల నుండి 500 గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి. గుంట లోపల నలువైపులా అడుగు భాగంలో ఎక్కడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయకూడదు. మట్టి గుంటలో సగభాగం అంటే 4 అడుగుల మేర 60 మిల్లీమీటర్లు లేదా 40 మిల్లీమీటర్ల గ్రానైట్ రాళ్లు వేయాలి. వాటిపైన 2 అడుగుల మేర 20 మిల్లీమీటర్ల కంకర చిప్స్ వేయాలి. దానిపై 3 అంగుళాలు మాత్రమే బటానా లాంటి లేదా దొడ్డు ఇసుక వేయాలి. ఇలా చేయగా మిగిలిన అంగుళాల గుంట లోపలి భాగమున మాత్రమే సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకోవాలి.
ఆ తర్వాత 1 అంగుళం ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచాలి. గుంట చుట్టూ 9 అంగుళాల గోడ భూమిపై నుండి 6 అంగుళాలు లేదా 1 అడుగు పైకి కట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటి పైభాగం మీద పడే వాన నీరు ఇంకుడు గుంతలోకి వచ్చే విధంగా 6 అంగుళాల పైపును ఇంటి పైభాగం నుండి ఇంకుడు గుంటలోనికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా నిర్మించిన ఇంకుడు గుంత ఎంత పెద్ద వాన కురిసినా ఆ నీటిని పీల్చుకోగలుగుతుంది. కాంక్రీట్ భవన సముదాయాలతో కిక్కిరిసిన నగరాలు, ఆ ఇళ్ల ముందు నీరు ఇంకేందుకు స్థలం లేని పరిస్థితులు వెరసి నగరాల్లో భూగర్భ జలాలు బాగా అడుగంటిపోతున్నాయి. భవిష్యత్తులో నీటి కష్టాలు రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అపార్ట్మెంటు వాసులు తమ తమ ప్రాంతాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను శుభ్రం చేసుకోవాలి. సొంతంగా ఇంట్లో నిర్మించుకున్న ఇంకుడు గుంతలైతే అవి సక్రమంగా ఉన్నాయా లేదా, తగినంత కంకర ఇసుక ఉందా అని పరిశీలించుకుని గృహ యజమానులు నిర్వహణ చేపట్టాలి. ఇంకుడు గుంతల్ని ప్రక్షాళన చేసుకోవడం ద్వారా బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉండదు. అలాగే ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపించినట్లయితే పుడమి తల్లి పులకరిస్తుంది. కాలనీలో నిర్మించిన ఇంకుడు గుంతలను ఆయా కాలనీ వాసులు పరిశీలిస్తూ ఉండాలి. చెత్తా చెదారంతో ఉన్న ఇంకుడు గుంతల్ని శ్రమదానంతో తీసివేసి రాబోయే వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. అనేక భవంతుల పరిసరాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరువైపులా రీఛార్జ్ గుంతలు నిర్మించాలి. గృహ యజమానులు, పలు కాలనీవాసులు గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించిన ఇంకుడు గుంతలు ఎన్నో ఉన్నాయి. వర్షపు నీటిని సంరక్షించే ఒక గొప్ప ఆశయంతో నిర్మించిన ఈ ఇంకుడు గుంతల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ సీసాలు, తిని పారేసిన ఆహార పదార్థాలు పడేస్తున్నారు. నీటిని భూమిలోకి ఇంకే విధంగా తగు చర్యలు చేపట్టాలి. నార్మల్గా ఎప్పుడైతే ఫస్ట్ టైం వర్షం పడుతుందో ఆ ఫస్ట్ టైం వర్షం పడేటప్పుడు ఆ టెరెస్లో ఉన్న డస్ట్, డర్ట్ అదంతా బయటికి పోతుంది. కాబట్టి ఫస్ట్ టైం పడిన వర్షం మనం స్టోర్ చేయకుండా తర్వాత పడే వర్ష నీటికి మనం ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తూ అండర్ గ్రౌండ్ సంప్స్లో మనం స్టోర్ చేస్తే ఆ స్టోర్ చేసిన వాటర్ డైలీ యూజ్కి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం వచ్చే ముందు మనము రెడీగా ఉండాలి, మన బిల్డింగ్ కూడా రెడీగా ఉండాలి. అన్ని పద్ధతులు మనం వర్షాకాలం వచ్చే ఒక 1 వీక్ బిఫోరే రెడీగా ఉంటే ఈ వర్షం నీళ్ళు ఎప్పుడైతే పడుతుందో ఖచ్చితంగా ఈ పైప్స్ ద్వారా ఈ ఫస్ట్ ఫ్లష్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చే వర్షం మాత్రం ఖచ్చితంగా ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ మనం సేవ్ చేసుకోవచ్చు. వాన నీటిని ఎన్ని రకాలుగా భూమిలోకి ఇంకే విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ టెర్రస్ నుంచి పడ్డ వాటర్ డౌన్ టేక్ పైప్తో ఇలా అండర్ గ్రౌండ్ డిజైన్ చేసిన వాటర్ స్టోరేజ్ స్టంప్ ద్వారా మనం ప్రతి యూటిలిటీకి వాడుకోవచ్చు. మనం ట్రెడిషనల్గా చూస్తే మనకు ఇంటికి కావాల్సిన వాటర్ వర్షం ద్వారా లేక్ ద్వారా మనకు ప్లాంట్కి వచ్చి ప్లాంట్ నుంచి పైపింగ్ నుంచి ఇంటికి రావడానికి ఒక కాంప్లెక్స్ సిస్టమ్. ఇది సింప్లిఫై చేయాలంటే సింపుల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే మంచిది. సింపుల్ సిస్టమ్ అంటే ఎప్పుడైతే వర్షం నీరు పడుతుందో మన ఇంటి పైన కప్పు నుంచి డైరెక్ట్ మనం వాటర్ ట్యాంక్లో స్టోర్ చేస్తే మనం డైరెక్ట్గా మన యూటిలిటీకి వాడుకోవచ్చు. ఈ రెయిన్ వాటర్ మనం డ్రింకింగ్ కూడా వాడుకోవచ్చు. అయితే ఈ రెయిన్ వాటర్ డ్రింకింగ్ వాడే ముందు ఫస్ట్ టైం కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆశలకు అనుగుణంగా నిర్మించుకున్న ఇంటికి అతిథులు వస్తే వారిని ఇట్టే ఆకట్టుకునే విధంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఆ నేపథ్యంలో అపార్ట్మెంట్స్, స్వతంత్ర గృహాలు ఏవైనా అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇంటి గదులతో పాటు చిన్నారుల పడక గదుల అలంకరణ పద్ధతులపై ప్రత్యేక కథనం గృహశోభలో మీకోసం. మన హౌస్ ఇంటీరియర్స్ క్రియేట్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కలాగా వస్తే చాలా బాగుంటుంది. ఏవేవో డ్రీమ్స్, ఏవేవో థాట్స్ ఉంటాయి. కిడ్స్ బెడ్రూమ్స్కి వచ్చేసరికి ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్, ఆ థాట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. మన హ్యాపీనెస్, మన పిల్లల హ్యాపీనెస్ ఆ రూమ్తో పాటు డబల్ అవ్వాలి అనుకుంటాము. ఈ కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్, పిల్లల్ని బట్టి, యాక్టివిటీస్ని బట్టి, ట్రెండ్స్ని బట్టి డిఫరెంట్ ఐడియాలజీస్తో డిజైన్ చేస్తాం. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే పేస్టల్ కలర్స్. యూజువల్గా కిడ్స్ బెడ్రూమ్స్ అనేసరికి మనం వైబ్రెంట్ కలర్స్, బోల్డ్ కలర్స్ వెళ్ళిపోతూ ఉంటాము. టు అన్ ఎక్స్టెంట్ టీనేజర్స్ వరకు అయితే ఆ కలర్స్ యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. బట్ దెన్ బాగా చిన్నపిల్లలకి మనం రూమ్ డిజైన్ చేస్తున్నాం, సే 5 years or under 5 years or అరౌండ్ 5-6 years పిల్లలకి డిజైన్ చేస్తున్నప్పుడు ఈ పేస్టల్ కలర్స్ వాళ్ళ మూడ్ని సూదెన్ చేయడానికి, కంఫర్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఎస్పెషలీ రూమ్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఈ కలర్స్ రూమ్ని వైడన్ చేస్తాయి, మోర్ స్పేషియస్గా కనిపించేలాగా హెల్ప్ చేస్తాయి. అలాంటి థాట్ ప్రాసెస్తోనే ఒక చిన్న పాపకు చేసిన నర్సరీ రూమ్ అండి ఇది. సో ఈ నర్సరీ రూమ్లో మనం పేస్టల్ పింక్ కలర్ అండ్ పేస్టల్ గ్రే కలర్ చూస్ చేసుకున్నాము. సో మేము బ్యాక్గ్రౌండ్ వాల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాము. రూమ్లోకి రాగానే పాపకు కానీ గెస్ట్కి కానీ వెల్కమింగ్గా ఉండాలి అని చెప్పి. సో ఈ ఫీచర్ వాల్ని పాపకు తగ్గట్టు, వచ్చే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కనిపించేలాగా చిన్న చిన్న నర్సరీ ఐటమ్స్తో డిజైన్ చేశాము. సో రెగ్యులర్ పెయింట్ వర్కే, చాలా సింపుల్ జాబ్ ఇది. రెగ్యులర్ పెయింట్ని 2 కలర్స్తో ఇట్లా క్రిస్ క్రాస్ ప్యాటర్న్లో పెయింట్ చేయించాము. దానికి చిన్న యాడ్-ఆన్స్ ఇట్లా MDFతో పెయింట్ చేయించిన డెకార్స్ అండ్ నీట్గా బ్యాక్ లైట్ వచ్చిన చిన్న క్లౌడ్, ఇవన్నీ నర్సరీ ఫీల్ని యాడ్ చేస్తాయి. విండోకి తీసుకునే కర్టెన్ కూడా రెగ్యులర్ కర్టెన్ లాగా కాకుండా నైస్ ఎలిమెంట్స్, అగైన్ ఆ పేస్టల్ కలర్స్తో, ఫ్లవర్స్ అవి కూడా డైరెక్ట్గా కాకుండా అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్తో, ఫ్యాబ్రిక్ ప్రింట్స్తో పర్సనల్గా డిజైన్ చేసి కస్టమైజ్ చేసింది. పైన వచ్చిన లాఫ్ట్కి కూడా అలానే కాంట్రాస్టింగ్ కలర్స్ తీసుకొని వుడెన్ హ్యాండిల్స్కి డ్యూకో పెయింట్ చేసాము. సీలింగ్ డిజైన్స్ ఎప్పుడు రూమ్ ఐడియా నుంచి, రూమ్ డిజైన్ నుంచి ఇవాల్వ్ చేస్తాము. వాల్ మీద ఏదైతే క్రిస్ క్రాస్ ప్యాటర్న్ తీసుకున్నామో అదే ప్యాటర్న్ని వాల్ నుంచి కనెక్ట్ చేస్తూ సీలింగ్ మీద కూడా డిజైన్ చేసాము. సీలింగ్ రెగ్యులర్ వైట్లో ఉంచేయకుండా బేబీ రూమ్ ఇంకొంచెం బేబీష్గా చేయడానికి పేస్టల్ పింక్ కలర్ వెళ్ళాము. సో ఈ రూమ్లో ఉన్న అదర్ సైడ్ వాల్ని కూడా అదే స్ప్లిట్ కాన్సెప్ట్లో తీసుకున్నాం. వాల్ అంతా సేమ్ కలర్ కాకుండా ఇలా ట్విన్ కలర్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చిన విండో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో, దో కలర్ కాంబినేషన్ కాన్సెప్ట్ అది అంతా సేమ్ ఉన్నా కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఈ బ్లైండ్ కస్టమైజ్ చేసాం. సో దట్ రూమ్ ఒక కర్టెన్స్ లాగా ఉండకుండా చిన్న చిన్న పెయింటింగ్స్తో డెకరేట్ చేసినట్టు ఉంటుంది. ఈ కార్నర్లో స్టడీ టేబుల్ కిడ్స్ రూమ్లో అనేది మస్ట్ ఉంటుంది. సో ఈ స్టడీ టేబుల్కి రెగ్యులర్గా తీసుకునే డ్రావర్ అండ్ స్టోరేజ్ తీసుకున్నాం. ఈ వాల్ ఒక సింపుల్ డ్రెస్సింగ్ వాల్ అయినా కూడా ఆ వాల్ని అగైన్ ఆ స్ప్లిట్ కాన్సెప్ట్ బట్ డిఫరెంట్ ప్రపోర్షన్లో తీసుకున్నాము. ఈ స్పేస్ని చక్కగా బ్లైండ్స్ మీద వచ్చిన ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై కాన్సెప్ట్తో వర్కౌట్ చేసాము. రెగ్యులర్ సింపుల్ స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ని అగైన్ ఆ క్రిస్ క్రాస్ ప్యాటర్న్లో తీసుకొని ఒక ఇంట్రెస్టింగ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా తీసుకున్నాము. కిడ్స్ బెడ్రూమ్ అనేసరికి మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క వాల్ ఒక్కొక్క ఎలిమెంట్తో హైలైట్ అవుతూ ఉంటుంది. సో వార్డ్రోబ్ని వీలైనంత సింపుల్గా చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈ వార్డ్రోబ్ని నేను చెప్పిన పేస్టల్ కలర్స్తో వర్కౌట్ చేసాము. ప్లెయిన్ కలర్స్ తీసుకున్నాం కానీ గ్లిటర్ షేడ్ తీసుకున్నాం. మనం చూస్తే ఈ గ్రే కలర్లో ఒక సటిల్ గ్లిటర్నెస్ ఉంది. సో ఆ చామ్ ఉంటుంది రూమ్లోకి రాగానే. ప్లెయిన్ అయినా కూడా దెర్ ఇస్ అ చామ్ అన్ ఇట్. ఈ హ్యాండిల్స్ కూడా కాంట్రాస్టింగ్ హ్యాండిల్స్ తీసుకున్నాము. నార్మల్ వుడెన్ హ్యాండిల్స్కి చక్కగా డ్యూకో పెయింట్ చేయడం వల్ల డిజైనర్ లుక్ వస్తుంది. పర్యావరణం పట్ల ఆరాధనా భావాన్ని చాలామంది తమ మాటల ద్వారా వ్యక్తం చేస్తారు. కానీ
ఆలోచనలో సాధ్యం కాదని వెనకంజ వేస్తారు. ఇలాంటి వారి ఆలోచనలకు భిన్నంగా గుజరాత్ రాష్ట్రంలో ఓ ప్రకృతి ప్రేమికుడు బీడు నేలపై ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు పచ్చని చెట్లను పెంచారు. ఆ చెట్ల మధ్య ప్రకృతి ఉట్టిపడే అపురూపమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో పాటు ఆయన ఇల్లు ప్రకృతితో లీనమైంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత భవనాలు అందించే లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం. అందమైన ప్రకృతి ఒడిలో కుటుంబ సమేతంగా జీవించడం అంటే ప్రకృతి పట్ల ఎంతో ఆరాధనాభావం కలిగి ఉండడం. అంతేకాదు, హరిత సౌందర్యాల మధ్య అరుదైన ఇంటిని నిర్మించుకోవాలనుకునే వాళ్లకు చక్కటి అభిరుచి కూడా తోడైతే ఇక ఆ ఇల్లు ఒక నందనవనం. అలాంటి అపురూపమైన ఇంటిని గుజరాత్లోని సూరత్లో స్నేహల్ పటేల్ అనే వ్యక్తి విలక్షణంగా నిర్మించుకున్నారు. 3.5 హెక్టార్ల విస్తీర్ణం గల ఈ భూమిలో 70 రకాల చెట్లను అటవీ ప్రాంతాన్ని తలపించేలా పెంచారు. పర్యావరణ స్ఫూర్తితో స్నేహల్ పటేల్ నిర్మించిన ఈ ఇంటి వనంలోకి పలు పక్షులను, 35 రకాల సీతాకోక చిలుకలను చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక్క మొక్క కూడా లేదు. ఇది పూర్తిగా బంజరు భూమి. అలాంటి నేలపై అన్ని దేశీ రకాల మొక్కల్నే నాటారు. ఫలితంగా ప్రకృతికి ఈ ఇల్లు ఆవాసంగా మారింది. విద్యుత్తు కోసం ఇంటి పైకప్పు పైన సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాకాలంలో సౌర ఫలకాల ద్వారా విద్యుత్ సరఫరా సరిపడా ఉండదు. కాబట్టి ఆయన విండ్ జనరేటర్స్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆయన ఇంటికి కావలసిన విద్యుత్ సరఫరా సరిపోతుంది. బయట నుంచి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అవసరం కూడా లేకుండా పోయింది. ఆయన వాడే కారు కూడా ఎలక్ట్రిక్ కారు కావడంతో విద్యుత్తుని ఛార్జింగ్ చేసుకుంటారు. వర్షాకాలంలో 2 లక్షల లీటర్ల వాన నీటిని ఒడిసిపట్టి నేరుగా స్టోరేజ్కి చేరుకునే ఏర్పాటు చేసుకున్నారు. ఆ నీటిని ఆయన ఏడాది పొడవునా వాడుకుంటారు. వాషింగ్ మిషన్లోని నీరు నేరుగా టాయిలెట్ను ఫ్లష్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆయన నిత్యం వాడే నీళ్లను కూడా మళ్లీ వినియోగిస్తారు. కుటుంబ సభ్యులు స్నానం చేసిన నీటిని, అలాగే వాష్ బేసిన్లో వాడిన నీటిని వేరువేరుగా సేకరిస్తారు. వాటిని 3 కుండల పద్ధతి ద్వారా ఇసుకను ఉపయోగించి ఆ నీటిని వడపోస్తారు. ఆ తర్వాత ఆ నీటిలోనే అంతర తామర మొక్కల్ని పెంచుతారు. వాటి వేళ్లను తాకుతూ వెళ్లే నీళ్లు వాటంతటవే శుభ్రపడతాయి. ఆ నీటిలోనే అందమైన చేపలు కూడా పెరుగుతాయి. ఆ నీళ్లలో తగినంత ఆక్సిజన్ ఉంటుంది. ఈ ప్రకృతి వనంలో ఉండే ఇంట్లో బయట వేడిమితో పోలిస్తే కనీసం 4-5 డిగ్రీల వేడి తక్కువగా ఉంటుంది. ఈ ఇంటిని బోలుగా ఉండే సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడం జరిగింది. అంటే 2 ఇటుకల మధ్య కొంత ఖాళీ స్థలం ఉండేటట్టుగా నిర్మించారు. అందుకే బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ఆ వేడి ఇంట్లోకి రాదు. మీరు కూడా ఇదే విధంగా హరిత సౌందర్యానికి హారతి పట్టే ఇంటిని నిర్మించుకుని ప్రకృతితో కలిసి జీవించండి. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5011512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. కరోనా మహమ్మారి రెండోసారి ఒకరి నుంచి మరొకరికి అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. భౌతిక దూరం పాటించండి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. సాధ్యమైనంత వరకు గుంపుగా ఉండకండి. ఏ వస్తువును తాకినా చేతులను వెంటనే శానిటైజ్ చేసుకోండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించే మాట్లాడండి. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.